ఆత్మాభిమాని అభ్యాసము 8వది. మళ్ళీ ఆ వజ్రంతో ఉన్న డబ్బానే చూడండి. ఒక క్షణం కోసం ఆలోచిద్దాం. ఒకవేళ వజ్రంలో ప్రాణం ఉంటే ఏమవుతుంది? ఆ వజ్రం జీవించి ఉంటుంది. ఆ చైతన్య హీరా వజ్రం డబ్బాలో ఉన్నింది. దీనిపైన లోతుగా ఆలోచిస్తూ ఉందాం. డబ్బాలో ప్రాణం ఉన్నది లేదు, కానీ ఇక్కడ వజ్రము చైతన్యమైనది. మన చుట్టుప్రక్కల ఉన్నటువంటి వ్యక్తులను చూస్తూ ఉన్నాం. సాధారణంగా వారి వారి ముఖాలతో గుర్తించగలుగుతాను, కానీ ఇప్పుడు ఎలాగంటే వారి ముఖాలని చూస్తాను, ముఖం వెనక ఉన్నటువంటి అసలైన రూపాన్ని చూడగలుగుతున్నాను. వారు అసలైన వ్యక్తి. వారి తోడులో సంబంధ సంపర్కంలో వస్తాము మరియు మాట్లాడతాను. వారు వాస్తవికంగా ఆత్మ అయినారు, శరీరము కాదు. అభ్యాసం చేస్తూ ఉందాము. సోదర ఆత్మ వజ్రంతో మాట్లాడే అభ్యాసం చేద్దాము. ఇప్పుడు స్వయానికి స్వయమే పరిశీలించుకోవాలి. మీకేం అనుభవం అవుతుంది? పాత అలవాట్ల కారణంగా, ముఖ్యంగా ఆత్మని వజ్రాన్ని చూసేది మర్చిపోతున్నాను. కానీ ఈ అలవాటును మరియు సంస్కారాన్ని మార్చుకునే సమయము ఇదే. నేను స్వయంతో మాట్లాడుతాను. నేను అనగా నన్ను నేను దృఢతతో చెప్తున్నాను. చూడు, వజ్రతుల్యమైనటువంటి ఈ అవకాశాన్ని పోగొట్టుకోకు. ఓం శాంతి.